హలో అండి. నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి, జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ సర్జన్‌ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ హైదరాబాద్‌లో అవైలబుల్ ఉంటాను. ఈ ఫిషరు, పైల్స్‌కి డిఫరెన్స్ ఏంది? చాలామంది కన్‌ఫ్యూజన్ అవుతుంటారు. ఫిషర్ అంటే ఏంటి? పైల్స్ అంటే ఏంటి? అని చెప్పేసి. ఎందుకంటే మనకు మోషన్‌లో రక్తం పడ్డది అనంగానే సరే పైల్స్, పైల్స్, పైల్స్ అనుకుంటుంటారు. బట్ చాలా మటుకు మోషన్‌లో రక్తం పడే వాటికి ఫిషరే ఎక్కువ కారణాలుంటాయి. ఎందుకంటే ఈ ఫిషర్ అంటే ఏంటంటే మనకు మోషన్ పోయే ద్వారం ఏదైతే ఉందో, మనం మోషన్ పోయినప్పుడు ఒక లెవెల్ వరకు స్ట్రెచ్ అయిపోయి అందులోకెళ్ళి మోషన్ రావాలి. కానీ కొందరికి హార్డ్ మోషన్ పోతది. మొక్కుతుంటారు ఏదో ఒక రోజు. అట్లా మొక్కినప్పుడు ఏమైతుందంటే, ఆ మోషను ఎంత స్ట్రెచ్ అయినా రాదు. మీరు బలవంతం చేసినప్పుడు ఏమైతదంటే, ఆ స్ట్రెచ్ అయిన దగ్గర నుంచి మోషన్ బయటికొస్తది. ఆ స్ట్రెచ్ అయిన చోట అంతా విపరీతంగా కట్స్ అయిపోతా ఉంటాయి. చిట్లిపోతా ఉంటాయి. నథింగ్ అక్కడున్న చర్మం చిట్లిపోయేదాన్నే ఫిషర్ అంటాం. ఎంత పెయిన్ ఉంటుంది అంటే, విపరీతమైన మంట, నొప్పి ఉంటుంది. మోషన్ పోయిన తర్వాత 4, 5 గంటలు పెయిన్‌తో భరించాల్సొస్తుంది. ఆ పెయిన్ ఒక పట్టాన మానదు. మీరు మోషన్ కెనాల్‌ని ఇట్లా పట్టుకొని వదిలినా గానీ విపరీతమైన పెయిన్ ఉంటుంది. కూర్చోడానికి కూడా రాదు. మంట ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే మోషన్ పోవాలి అంటే కళ్ళలో నీళ్లొస్తాయి. నెక్స్ట్ డే మోషన్ పోవడానికి భయపడతారు. నెక్స్ట్ డే మోషన్‌కి భయపడి తిండి మానేస్తారు. ఓన్లీ మజ్జిగ, నీళ్లు, పాలు తాగుతా ఉంటారు. వాళ్ళకి అవన్నీ తాగడం వల్ల ఉన్న మోషన్ ఇంకా హార్డ్ అయిపోయి నెక్స్ట్ డే మళ్ళీ గట్టిగా ముక్కాల్సొచ్చినప్పుడు ఎక్కడైతే కట్ అయిందో మళ్ళీ అక్కడ కట్ అయిపోతది. మళ్ళీ బ్లీడింగ్ పడుతుంటది. విపరీతమైన పెయిన్ వస్తుంది. ఇవే మనకు ఫిషర్ యొక్క లక్షణాలు. సో, ఎప్పుడైతే ఫిషర్ రాంగానే బాడీ మెకానిజం ఎలా ఉంటుంది అంటే, ఫిషర్ రాంగానే అక్కడున్న యానల్ కెనాల్‌ని దగ్గరికి చేస్తా ఉంటది. మీరు బాగా గమనిస్తే గనక ఇట్లా ఫిషర్ ఉన్న వాళ్ళు మోషన్‌కెళ్ళినప్పుడు యానల్ కెనాల్‌ని వెడల్పు చేయాలా వద్దా? చేయాలా వద్దా? కొంచెం సేపు చేయాలని మోషన్ పాస్ చేయాలని ట్రై చేస్తుంటారు. ఆ భయంతోటి ఆటోమేటిక్‌గా మోషన్ కెనాల్ మళ్ళీ దగ్గరికయిపోతా ఉంటది. మళ్ళీ రిలాక్స్ చేస్తా ఉంటారు. మళ్ళీ దగ్గరికయిపోతా ఉంటుంది. బట్ ఏదో టైంలో మోషన్ గట్టిగా పోవాలి తప్పదు కాబట్టి ఏదో టైంలో ముక్కంగానే మళ్ళీ రక్తం పడతది. ఆ కట్టయిన చోట మళ్ళీ కట్ అయిపోయి విపరీతమైన నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. ఇది టిపికల్ ఫిషర్ యొక్క లక్షణాలు. సో, ఇట్లా మోషన్ దగ్గరికయ్యే వరకు ఏమైతదంటే మీరు మళ్ళీ ముక్కేసరికి ఆ చుట్టుపక్కల రక్తనాళాలు సాగిపోయి ఆ ఫిషర్ కాస్త మెల్లగా పైల్స్‌కి దారితీస్తా ఉంటది. కాబట్టి ఫిషర్ రాంగానే మనం ఏం చేయాలంటే సెడ్జ్ బాత్‌లో టబ్‌లో కూర్చోవడము, దానికి తగ్గట్టు మందులు వాడడము, ఆయింట్‌మెంట్ వాడడం వల్ల కొంచెం వరకు రిలాక్సేషన్ ఉంటుంది. అది టెంపరరీ. ఏది పర్మనెంట్ సొల్యూషన్ అంటే గనక ఇప్పుడు కొత్తగా ఒకప్పుడంటే బ్లేడ్‌తో కట్ చేసేవాళ్ళం కాబట్టి చాలామందికి అపోహ. నన్ను ప్రతి ఒక్కరు అడిగే క్వెషన్ ఏంటి అంటే ఫిషర్‌కి సర్జరీ చేసుకున్నాక మోషన్ కంట్రోల్ ఉంటుందా? లేకపోతే నేను డైపర్ వాడాలా? ఆ భయంతోటే మేము ఫిషర్‌ని బాధపడుతున్నాం కానీ సర్జరీకి రావట్లేదు సార్ అని అంటుంటారు. బట్ ఒకప్పుడు ఉండిండొచ్చు. అది కూడా కోత మెథడ్‌లో. బట్ ఇప్పుడు మనం చేసే కంప్లీట్ లేజర్ టెక్నాలజీలో మనం ఈ హోల్ ఏదైతే బంద్ అయిపోయిందో, ఈ బంద్ అయిపోయిన హోల్‌ని ఇక్కడ లేజర్ తోటి చిన్నగా కట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే యానల్ కెనాల్ వెడల్పోతుంది. అంటే యానల్ కెనాల్‌లో 3 ఫింగర్స్ పడతాయి. అప్పుడు మోషన్ అనేది ఫ్రీగా వెళ్ళిపోతుంది. మనం ఈ వాడే లేజర్ టెక్నాలజీలో చాలా అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎటువంటి కోత ఉండదు, ఎటువంటి కుట్లుండవు, ఎటువంటి బ్లీడింగ్ ఉండదు. అసలు బ్లేడే వాడం. కుట్లేయం. కాబట్టి సింపుల్‌గా ఆ లేజర్ ద్వారా ఆ ఫైబర్స్‌ని కట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మనకేంది అంటే కంప్లీట్ జీరో పెయిన్ అన్నట్టు. పెయిన్‌లెస్ టెక్నాలజీ. దీనివల్ల పేషెంట్ ఇమ్మీడియేట్‌గా మనం 12 అవర్స్‌లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎంత రిలాక్స్ అయిపోతుందంటే నెక్స్ట్ డే మోషన్ పోయినప్పుడు ఎటువంటి ముఖ్య అవసరం లేకుండా, బ్లీడింగ్ లేకుండా, మంట లేకుండా, నొప్పి లేకుండా ఫ్రీగా మోషన్ పాస్ అయితారు. అట్లా వన్స్ ఫ్రీగా మోషన్ పాస్ అయిందంటే ఆ కట్ అయిపోయింది ఆటోమేటిక్‌గా హీల్ అయిపోతుంది. అట్లా వన్స్ హీల్ అయిపోయింది అంటే ఇంక తర్వాత మళ్ళీ ఫిషర్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కానీ లేజర్ చేశాం గదా! అయిపోయింది. నేను ఈ ఎపిసోడ్ నుంచి బయటపడ్డా, సర్జరీ చేయించుకున్నా, నేను ఏదైనా తినొచ్చు అంటే కాదు. కంపల్సరీ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ గానీ, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి కంపల్సరీ పాటించాలి. కొంచెం మనం తీసుకునే డైట్‌లో ఫైబర్ ఉండేటట్టు, వాటర్ ఎక్కువ కంటెంట్ తీసుకుంటే గనక ఇట్లాంటి ఫిషర్ గానీ, పైల్స్ గానీ మళ్ళీ దరిదాపుల్లో కూడా మనకు లైఫ్ టైమ్‌లో రావు. కాబట్టి ఈరోజు ఫిషర్‌తో బాధపడాల్సిన అవసరం లేదు. కంప్లీట్ పెయిన్‌లెస్ టెక్నాలజీ వచ్చింది. జస్ట్ ఒక 5-10 మినిట్స్ సర్జరీ మాత్రమే ఇది పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇస్తుంది. థాంక్ యూ వెరీ మచ్.